హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మట్టికాయ అండి. సో ఈ మట్టికాయ అనేది ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి. దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను వచ్చేసి 1/2 kg మట్టికాయ అయితే తీసుకున్నానండి. ఈ 1/2 kg మట్టికాయను అనేది నీట్గా పీసెస్ అనేది ఒలుచుకొని నీట్గా కట్ చేసేసుకొని నేనైతే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఒక బౌల్లో. సో ఫస్ట్ అయితే నేనైతే ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. సో ఈ ప్రాసెస్ అంతా నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో అనేది ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది నేనైతే ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఆయిల్ అనేది బాగా వేడయ్యాక నేనైతే ఇక్కడ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఈ 3 ఆనియన్స్ అనేది సన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అవనేది ఇందులో కుక్కర్లో అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది కొద్దిగా లైట్గా ఎర్రగా అయితే రావాలండి. అలా ఎర్రగా వచ్చాక ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. పసుపు అనేది నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాల పౌడర్. సో ధనియాల పౌడర్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మట్టికాయ మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పీసెస్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు నీట్గా అయితే వాష్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే నేనైతే ఇందులో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమోటోస్ అండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 టమోటోస్ అయితే తీసుకున్నాను. ఆ 2 టమోటోస్ అనేది సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర అనేది నీట్గా వాష్ చేసుకొని సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ అండి. సో వాటర్ అనేది ఎక్కువైతే అవసరం లేదండి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోకపోతే మనకైతే కుక్కర్లో అనేది కొద్దిగా మారుతుంది, అందుకోసమే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలానే మిక్స్ చేసుకోకుండా జస్ట్ క్యాప్ అయితే మూసుకున్నానండి. ఇలా క్యాప్ మూసేసుకొని నాకైతే కుక్కర్కి అయితే 2 విజిల్స్ అయితే రావాలండి. సో నేను 2 విజిల్స్ వచ్చేదాకా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ తర్వాత నేనైతే క్యాప్ అనేది ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ 2 విజిల్స్కే నాకైతే బాగా మట్టికాయ అనేది ఉడికిందండి. మీరు కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇలా బాగా ఉడికిన తర్వాత గ్యాస్ పైన అయితే ఒక 2 మినిట్స్ పాటు అయితే పెట్టుకొని ఇప్పుడైతే లాస్ట్ స్టెప్ గార్నిష్ అయితే చేస్తున్నానండి. సో గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాను. ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నట్టు ఈ మట్టికాయ అనేది చాలా సింపుల్ అండి. సో కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి, చాలా టేస్టీగా ట్రై చేయాలి అండ్ చాలా సింపుల్గా ఉంది అండ్ తొందరగా కూడా అయిపోతుందండి ఈ కుక్కర్లో అనేది చేసినట్టయితే ఈ మట్టికాయ. సో అంత ప్రాసెస్ కలిసి కూడా మనకి 7 to 8 మినిట్స్ అయితే అవుతుంది అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా ట్రై చేసుకోవాలి అని అనుకుంటే ట్రై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.